వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్. విమలా విద్యాలయం పునరుద్ధరణతో వేలాది కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026కు బీజేపీ సన్నద్ధం. BLA 2లకు శిక్షణ. KNR. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన గాజువాక అప్పన్న కాలనీ ప్రాంతానికి చెందిన గొట్టపు త్రినాథ్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాడ లతీష్ వారి నివాసంలో పరామర్శించి త్రినాథ్ భార్య కుమారులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలన్నింటికీ అండగా ఉంటారని, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మృతి చెందిన త్రినాథ్కు నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఈటీ శ్యామలరావు, 68వ వార్డు వైసీపీ అధ్యక్షులు సండ్రన నూకరాజు, గుర్రం తిరునాథ్, కోటి, బొడ్డేటి గోవిందు, శ్రీరామ్మూర్తి, ఛత్రపతి ఈశ్వరరావు, అంబటి విజయ్, గున్నాబత్ల ఆనందరావు, గొంతెన శ్రీనివాసరావు, నేలపాటి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. మొన్న 8వ తారీఖుని మన విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన 8 మందిలో గొట్టపు త్రినాథ్ అని వ్యక్తి మా వార్డులో అప్పన్ కాలనీలో నివసిస్తున్నారు. ఆయన గృహానికి ఈరోజు ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు మేము మా పెద్దలు, గ్రామ పెద్దలు, మా పార్టీ పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళు పరిస్థితి ఏంటని తెలుసుకోవడం జరిగింది. రానున్న కాలంలో కూడా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా మా నుంచి కానీ, మా పార్టీ నుంచి కానీ తప్పకుండా వాళ్ళకి మద్దతు, సపోర్ట్ ఉంటుందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చి 7 హిల్స్లో ఉన్న క్షతగాత్రుల్ని, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని, క్షతగాత్రుల్ని పరామర్శించడం జరిగింది. ఆయనతో పాటు జిల్లా నాయకత్వం అంతా వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. రానున్న కాలంలో కూడా ఈ 10 మంది ఎవరైతే చనిపోయారో, ఎవరైతే దెబ్బలు తగిలాయో వాళ్ళకు కూడా పార్టీ తరపు నుంచి మద్దతు ఉంటుందని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ పూర్తిగా మద్దతు, ఏ విధమైన అన్యాయం జరిగినా దానికి పూర్తి మద్దతు ఆయన ఇస్తారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా లోకల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు కూడా రానున్న కాలంలో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా మేము అండగా ఉంటామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. గాజువాక బీజేపీ కార్యాలయంలో సర్ 2026 గాజువాక నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ నియోజకవర్గం BLA 1 కర్ణంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా KNR మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 జూన్ నెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని అన్నారు. గాజువాక నియోజకవర్గంలో ఉన్న 309 పోలింగ్ బూత్లకు BLA 2లను బీజేపీ తరపున నియమించడం జరిగిందన్నారు. వారికి ఆదివారం ఉదయం 10 గంటలకు పాత కణివానిపాలెం శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సర్ గాజువాక సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షుడు దీనకొండ కృష్ణరాజు, జిల్లా కార్యదర్శి సోంబాబు, జిల్లా మీడియా ప్యానలిస్ట్ గూడూరు శంకర్రావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఎల్లుండి 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మా గాజువాక అసెంబ్లీలో 5గురితో కమిటీ వేశారు. అందులో పెద్దలు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జనకొండ కృష్ణరాజు గారు, జిల్లా కార్యదర్శి గారు శ్రీ సోమబాబు గారు, అదేవిధంగా మహిళా మోర్చా నుంచి శ్రీ రూపాదేవి గారు, శంకర్రావు గారు, నూకరాజు గారు, ఇలా సీనియర్ నాయకులంతా కలిసి ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ 2లను నియమించి గాజువాకలో ఉన్న 309 బూత్లకి బీజేపీ తరఫున ఇప్పటికే నియమించడం జరిగింది. ఆ జాబితా అంతా కూడా ERO గారికి, GMC MRO గారికి అందజేయడం జరిగింది. వారందరికీ కూడా ఆదివారం మా శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకి వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి గారు, అదేవిధంగా రాష్ట్ర
కార్యదర్శి గారు శ్రీ సురేంద్ర మోహన్ గారు, మా జిల్లా అధ్యక్షుడు శ్రీ పరశురామరాజు గారు, మిగతా పెద్దలంతా వచ్చి ఈ యొక్క 3 నెలలు కూడా ఎస్ఐఆర్కి ఏ విధంగా పనిచేయాలని మా బిఏఎల్ టూలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మరి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఈ నెల రోజుల పాటు, ముఖ్యంగా ఈ జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు గవర్నమెంట్ తరఫు నుంచి బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా బిఎల్ఏ టూలు ప్రతి డోర్ టు డోర్ వెళ్లి ప్రతి ఓటర్ని కూడా కనీసం 3 సార్లు కలిసి వాళ్ళు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా చనిపోయినా, ఎవరైనా ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినా, లేదంటే 2 ఓట్లు ఉంటే 1 ఓటు తొలగించడం, దొంగ ఓట్లు తొలగించడం, ఇవన్నీ కూడా ఈ ఎస్ఐఆర్లో జరుగుతాయి. మనం ఇటీవల చూసాం, పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగడం వల్ల అక్కడ ఓటు శాతం చాలా చక్కగా పెరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇది ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం ఉండదు. ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచే జరుగుతుంది. కాబట్టి మన పార్టీ నుంచి అందరూ కూడా కార్యకర్తలు టైం కేటాయించి ప్రతిరోజు కూడా బిఎల్ఏ టూలతో టచ్లో ఉండి మనకి మంచి రిజల్ట్స్ వచ్చేటట్లు చూస్తే వచ్చే ఎన్నికల్లో మనకి మంచి రిజల్ట్స్ వచ్చి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమావేశం ఇప్పుడు వర్సిటీ కలిగే మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు కృష్ణరాజు గారు, సోమబాబు గారు, శంకర్రావు గారు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పెట్టలేదు. విశాఖ గాజువాక ఉక్కు నగర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ విశాఖ విమల విద్యాలయం పునరుద్ధరణతో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయ కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురించాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ పాఠశాలలో నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలిచిన విమల విద్యాలయం మనుగడే ప్రశ్నార్థకంగా మారిన క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం సంతోషకరమన్నారు. విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా కొనసాగించే నిర్ణయం అనంతరం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్, డిప్యూటీ డీఈఓ సోమేశ్వరరావుతో కలిసి పాఠశాలను సందర్శించిన సందర్భంగా పల్లా శ్రీనివాసరావు విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులు, విద్యా బోధనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. విమల విద్యాలయం సమస్య పరిష్కారం కోసం గత ఏడాది కాలంగా నిరంతరంగా కృషి చేశారని పల్లా తెలిపారు. ఢిల్లీలో పలుమార్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసి వినతి పత్రాలు సమర్పించడంతో పాటు ఆయన విశాఖ పర్యటనలకు వచ్చిన ప్రతిసారి సమస్య తీవ్రతను వివరించి పాఠశాల భవిష్యత్తును కాపాడాలని కోరానన్నారు. ఈరోజు మరి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విమలా విద్యాలయాన్ని పునఃప్రారంభించడం జరిగిందండి. సుమారు సంవత్సరంగా అది మూతపడి ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లాసుల్లో ఉన్నటువంటి సందర్భంలో వారికి సంవత్సరానికి వారికి ఏదైతే ఏడు ఉందో ఆ ఏడు మేము పెట్టలేము, వారికి ధన సహాయం చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో మరి ఈ సమస్యని గౌరవ విద్యాశాఖ మార్చులైనటువంటి మా యువ నాయకులు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వారు చాలా సానుకూలంగా స్పందించి ఎలాగైనా కాలేజీని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వారు మాట ఇచ్చారు. మాట ప్రకారంగానే స్టీల్ ప్లాంట్ సిఎండి గారు వచ్చిన వెంటనే వారు లెటర్ ఇవ్వడం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పిన తర్వాత వెంటనే వారు 2 రోజుల్లోనే నిర్ణయం తీసుకొని ఈ స్కూల్ ప్రారంభించామండి. కనుక ఇక్కడ నుంచి ప్రారంభించిన వెంటనే 550 మంది అడ్మిషన్స్ జరిగినాయి. చాలా సంతోషం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత డియూ గారు అందరూ వచ్చి చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఈ స్కూల్ ఇంకా నాకు తెలిసి 2000 దాకా కూడా వెళ్తుందని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆ పోరాటం చేసినటువంటి టీచర్స్కి, పర్మిషన్ ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి చెప్పిన వెంటనే వారు టీచర్స్ అందరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సర్వీస్ అన్ని కూడా దెబ్బతినకూడదు, పిల్లలకు మళ్ళీ రావాలి, మంచి విద్యాబోధన చేయాలని చెప్పి మా విద్యాశాఖ మార్చుల వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.